తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించే వీలుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంలో హైకోర్టు విచారణపై కూడా చర్చించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకునే రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించే వీలుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంలో హైకోర్టు విచారణపై కూడా చర్చించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీస్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులు సమావేశం ముగిసింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై నేతలు చర్చించారు. పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే అన్ని అంశాలపై పీఏసీలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. విజయ, ఈరోజు సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కోర్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. సీఎం తో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీసీ అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా బీసీ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం, ఎమ్మెల్యేలకు నోటీసుల అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం అందుతుంది. పూర్తిగా అసలు తెలంగాణలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే రాజా గోపాల్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యూరియాపై కూడా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలు కూడా యూరియా విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. వీటన్నింటినీ తోడుగా స్థానిక సంస్థలు ఎన్నికల ఆలస్యం కాంగ్రెస్ పార్టీ మరింతగా ఇరకాటంలో పెట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల గురించి కూడా చెప్పాల్సిన పని లేదని చెప్పి ఏదో ఒక చోట ఏదో విధంగా బయటపడుతూనే ఉన్నామని చెప్పి ఆ విషయాలన్నిటి మీద విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ నిర్వహించే పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశంతో ఈ విషయాలను చర్చించినట్టు సమాచారం అందుతుంది. విజయ, బాసిత్ అయితే చూసుకున్నట్టయితే ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి సమావేశంలో ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? అసలు అంటే రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ మండల కమిటీ, జిల్లా కమిటీలు నిర్మాణం, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ లో ఉన్న కమిటీల నిర్మాణంపై చర్చలు కూడా చర్చించారు. నాయకులు ఈ చర్చలు కూడా జరిపారని సమాచారం అందుతుంది. ప్రత్యేకంగా యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న రాజకీయాలపై కూడా వీరు ఈ రోజు చర్చించినట్టు సమాచారం అందింది. విజయ, ఓకే, థ్యాంక్ యూ బాసిత్.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే నెలలో భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదే పదే చెప్తున్న మాటల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో మా సంబంధాలలో మధ్యవర్తిత్వాన్ని మేమే అంగీకరించబోమని 1970 నుంచి అదే దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉంది అని జయశంకర్ అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే నెలలో భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదే పదే చెప్తున్న మాటల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో మా సంబంధాలలో మధ్యవర్తిత్వాన్ని మేము అంగీకరించబోమని 1970ల నుంచి అదే దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉందని జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 వరకు 4 విడతల్లో కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా ఇంటింటికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70 లక్షల మంది లబ్ధిదారులకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్ గా క్యూఆర్ కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదే విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా. చారిత్రక హాతీరాంజీ మఠం కూల్చివేతపై తిరుపతిలో తీవ్ర వివాదం నెలకొంది. భవనం శిథిలావేశలో ఉందని అధికారుల అభిప్రాయంతో పాటు ఐఐటి నిపుణుల బృందం కూడా నివాసయోగ్యం కాదని నివేదిక ఇచ్చింది. మరోవైపు భక్తులు, స్థానికులు మఠం కూల్చివేతకు వ్యతిరేకంగా డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. హాథీరాంజీ మఠాన్ని వారసత్వ కట్టడంగా పరీక్షించాలని వారు కోరుతున్నారు. వ్యాపారస్తులకు అండగా ఉంటామని కూటమి నాయకులు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ఉత్కంఠ రేపుతుంది. మఠాన్ని మొత్తం కూల్చేస్తున్నాం అన్నది అపోహ మాత్రమేనని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
జై ఆదిరామ్ జై ఆదిరామ్ జై ఆదిరామ్ జై మహారాజ్ కి జై ఆదిరామ్ మహారాజ్ కి జై జై శివలా మహారాజ్ కి జై ఆదిరామ్ మహారాజ్ కి జై జై చాలా ప్రమాదకరంగా మారింది. ఏదైతే దాన్ని తొలగించి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎట్లా అనేది కూడా వాళ్ళకి తెలియదు. నాకు కూడా రీకన్స్ట్రక్షన్ చేసి దీన్ని మఠానికి ఉంచాలనేది మా చుట్టూ కొంతమందికి వేరే అపోహలు ఉన్నాయి. నాతో కూడా మాట్లాడారు, తెలంగాణ ఎంపీలు మాట్లాడారు, ఎక్స్ఎంపీలు మాట్లాడారు, రిటైర్డ్ ఐఏఎస్ మాట్లాడారు, వేరే అధికారులు మాట్లాడారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఇది మఠం నుంచి చేసి ఇది మఠం నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అసలు అదంతా తప్పదు. ఇట్లాంటి ఆలోచన ప్రభుత్వానికి లేనే లేదు, ఎవరికి కూడా లేదు. ఆ ప్రభుత్వానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు చనిపోరు, మెయిన్ షాపులు పడిపోవడం వల్ల ఇది మఠం ఏదైనా కూలిపోయి పరిస్థితి ఎవరు చనిపోకూడదు. రెండోది ఒకవేళ వీలైనంత వరకు రీకన్స్ట్రక్షన్ చేసేకి వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. కానీ ఇది ఏమైనప్పటికీ ఈ మఠం ఆదిరామ్ బావాజీకి సంబంధించిన ఆయన కోసం చాలా ఆదిరామ్ బావాజీ భక్తులు, స్వామీజీలు, సాధువులు ఇక్కడ ఉండటానికి టెంపరీగా దర్శనానికి వచ్చినప్పుడు పైన వెంకటేశ్వర దర్శనానికి వచ్చిన ఇక్కడ రావటం, అదేవిధంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు, కాలక్రమేణా ఇక్కడ మఠం ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఒకప్పుడు రన్ అయ్యేది. అదేవిధంగా మఠం కోర్టు కూడా ఇక్కడ రన్ అయ్యేది. గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మఠం వాళ్ళు, మఠం అఫీషియల్స్ సుమారుగా 60-65 షాపులకు కూడా దీన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్గా తిరుపతి వాసులు అందరూ కూడా పూల మఠం అని దీన్ని గాంధీ రోడ్లో అంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఈ షాపులు కూడా ఉండడం వల్ల, అదేవిధంగా ఎక్కువ వేర్ అండ్ టేర్ జరగడం వల్ల, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల కాలక్రమేణా భవనం కూడా చాలా చోట్ల డ్యామేజ్ జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా కలిపి ఇప్పుడు అందరం చూసాము, చాలా చోట్ల క్రాక్స్ ఏర్పడ్డాయి, కుంగిపోవడం కూడా జరిగింది. దీన్ని లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ మఠంకి తరచుగా కరస్పాండెన్స్ కూడా జరిగింది. ఇట్లా భవనం శిథిలావస్థకు చేరింది, ఎప్పుడైనా కూడా ప్రాణ నష్టం వాటిల్లే సందర్భం ఉంది. కాబట్టి మఠం అఫీషియల్స్ కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు రీసెంట్గానే ఇక్కడ ఉన్నటువంటి హాతీరామ్జీ మఠం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా రాయటం జరిగింది. ఆదిరామ్ బావాజీ భక్తులు స్వామీజీ టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయన్నారు. నేరాలు పెరుగుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. సీఎం వార్నింగ్ ఇచ్చారని, లీకులు ఇచ్చిన మరుసటి రోజే ఇంకో ఇష్యూ బయటపడిందని తెలిపారు. ఒక్కరిద్దరు కాదు, టీడీపీ నేతలందరి తీరు ఇదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో ప్రభుత్వం పూర్తిగా విచ్చలవిడిగా ఒక అంశంలో కాదు, అన్ని అంశాల్లో కూడా ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారో, లేదా క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, వారికి పట్టా రాసిచ్చారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోమని చెప్పి, ఒక పక్క భూ కబ్జాలు, ఒక పక్క అవినీతి కార్యక్రమాలు. సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు కేబినెట్ మీటింగ్ జరిగితే లేదు, చిన్న లీకులు వస్తే
ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాం, ఈయన మీద చర్య తీసుకున్నాం, వాళ్ళు తిన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు 14 నెలల కాలంలో 30%. ఏపీలో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేలా నైపుణ్యం పోర్టల్ను రూపొందిస్తుంది. ఈ పోర్టల్ను దేశానికి ఆదర్శంగా నిలిచేలా రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నైపుణ్య అభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నైపుణ్యం పోర్టల్ యువత నైపుణ్యానికి, పరిశ్రమల అవసరాలకు మధ్య వారధిగా పనిచేసేలా ఉండాలని తెలిపారు. సెప్టెంబర్లో పోర్టల్ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులు పోర్టల్ పనితీరు, లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎప్పుడూ డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇచ్చే ఆయన ఇప్పుడు తన క్యాబినెట్లోని మంత్రుల పనితీరును అంచనా వేయడానికి సరికొత్త ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఫైళ్ల పరిష్కార వేగం ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ర్యాంకు జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత 4వ స్థానంలో హోంమంత్రి అనిత, 5వ స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు చేసుకున్నారు. మరోవైపు ఈ ర్యాంకింగులో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ చివరి స్థానంలో ఉన్నారు. ఈ ర్యాంకుల విధానం కేవలం ఫైల్ క్లియరెన్స్ పరిమితం కాబోతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే కేబినెట్ సమావేశంలో మంత్రుల సమగ్ర పనితీరుపై కూడా ర్యాంకులు ప్రకటిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు అన్నీ అర్ధరహితమని ఏఐసీసీ చీఫ్ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖార్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా దేశంలో నిరుద్యోగం, ప్రజల స్థితిగతులపై సంచలన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైందని కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది. ఒకవేళ ఉద్యోగులు వచ్చినా చాలా తక్కువ వేతనాలు ఉన్నాయన్నారు. దేశంలోని 29 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగులు 19% పెరిగారని అన్నారు. అదేవిధంగా 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగులు 44.5%గా ఉన్నారని తెలిపారు. దేశంలో 54.8% పట్టభద్రులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని కామెంట్ చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గములను విదేశీ రేడర్లు గుర్తించలేవన్నారు. ఆర్కిటిక్ మంచు ఫలకాల కింద ప్రయాణించే తమ సబ్ వైర్లను గుర్తించే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. సరోవ్లో జరిగిన కార్యక్రమంలో న్యూక్లియర్ సెక్టర్ వర్కర్లతో మాట్లాడారు. రష్యా రక్షణ అంశంలో ఆర్కిటిక్ ప్రాంతం అత్యంత కీలకమైందని పుతిన్ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న వ్యూహాత్మక న్యూక్లియర్ సబ్ వైర్లను ఆర్కిటిక్ ఐస్ కిందకు కూడా వెళ్లగలవని, అవి రేడర్ల నుంచి తప్పించుకుంటాయని, ఇది తమ మిలిటరీ సాధించిన ఘనత అని పుతిన్ అన్నారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నయాగారా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్ వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం పెంబ్రోక్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బస్సును వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడినట్టు అధికారులు తెలిపారు. చాలా మంది సీటు బెల్టులు ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. ఈ ఘటన అక్కడ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు జరిగింది. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. 4 హెలికాప్టర్లు, పలు అంబులెన్స్లలో క్షతగాత్రులను భద్రతా బృందాలు సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్లో పర్సనల్ డైరెక్టర్గా ఉన్నారు. 38 ఏళ్ల సెర్గియో అధ్యక్షుడు ట్రంప్ పట్ల అత్యంత వినయంగా వ్యవహరిస్తారు. తక్కువ సమయంలోనే ట్రంప్ పరిపాలన విభాగంలో చేరిన సెర్గియో దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. సెర్గియో అతని టీము చాలా తక్కువ సమయంలోనే తమని తాము దేశభక్తులుగా భావించుకునే 4000 మందిని నియమించుకున్నారని తెలిపారు. ఈ నియామకాలు మా ఫెడరల్ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలలోని 95% ఉద్యోగాలను భర్తీ చేశాయన్నారు. భారత్కు వెళ్లేంత వరకు సెర్గియో ప్రస్తుతం వైట్ హౌస్లో తన పాత విధులకు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. సెర్గియో నాకు గొప్ప స్నేహితుడని, చాలా ఏళ్లుగా నాకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో నా విజయం కోసం ఎంతో కృషి చేశాడని, నా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిక్ చేసినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బంది డైరెక్ట్గా అతని పాత్ర ఎంతో కీలకమని, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశానికి నా ఎజెండాను నెరవేర్చడానికి, అమెరికాను గొప్పగా తీర్చిదిద్దడంలో సహాయపడడానికి నేను పూర్తిగా విశ్వసించే ఒక వ్యక్తి చాలా ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. సెర్గియో గొప్ప రాయబారి అవుతాడని, అతడికి నా అభినందనలు అని ట్రంప్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.